మెగాస్టార్ చిరంజీవి అసాధారణమైన నటన, డాన్సులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తలొంచింది. 4 పదులకు పైగా సుదీర్ఘమైన సినీ పరిశ్రమలో 156 సినిమాల్లో, 536 పాటల్లో, 24,000 డాన్స్ మూవ్మెంట్స్ వేసిన చిరంజీవికి గిన్నిస్ బుక్లో చోటు దక్కింది. ఈ మేరకు ఓ ఈవెంట్ను నిర్వహించి అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ రికార్డుని చిరుకి అందజేశారు. ఆదివారం నిర్వహించిన ఈ ఈవెంట్లో చిరంజీవి ఎన్నో విషయాలను పంచుకున్నారు. చిన్నతనం నుంచే తనకు డాన్స్ అంటే చాలా ఇష్టమని, కెరియర్ తొలి నాళ్లలోనే తాను అందరి దృష్టిలో పడేందుకు ఈ డాన్సులు ఎంతగా ఉపయోగపడ్డాయో ఇలా ఎన్నో విషయాలను చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను గత 15 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే చిరంజీవి ఇంకా పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపించలేదు. కీళ్ళ నొప్పుల కారణంగా మెట్లు ఎక్కేందుకు కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన అమీర్ ఖాన్, సాయి ధరమ్ తేజ్ సహాయంతో మెట్లెక్కారు. చిరంజీవి ఇంత కష్టపడుతూ కూడా ఈవెంట్కి వచ్చి కార్యక్రమంలో అరగంటకు పైగా అనర్గళంగా మాట్లాడి అందరినీ రంజింపజేశారు. తన ప్రసంగంతో అందరినీ ఎంటర్టైన్ చేశారు అంటూ మెగాస్టార్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఈ ఈవెంట్లో పడిన కష్టం, స్పీచ్తో అందరినీ ఎంటర్టైన్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చిరంజీవికి గిన్నిస్ బుక్లో చోటు దక్కిన తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల నుంచి స్పందన వెల్లువెత్తుతుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తదితరులు చిరంజీవిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సినీ రంగం నుంచి దాసరి, ఎస్పీబీ, విజయ నిర్మల, రామానాయుడు, బ్రహ్మానందం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. డాన్సుల విషయంలో ఇలా గిన్నిస్ బుక్లో చోటు దక్కడం అనేది కేవలం చిరంజీవికి మాత్రమే దక్కిన గౌరవం అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి అసాధారణమైన నటన, డాన్సులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తలొంచింది. 4 పదులకు పైగా సుదీర్ఘమైన సినీ పరిశ్రమలో 156 సినిమాల్లో, 536 పాటల్లో, 24,000 డాన్స్ మూవ్మెంట్స్ వేసిన చిరంజీవికి గిన్నిస్ బుక్లో చోటు దక్కింది. ఈ మేరకు ఓ ఈవెంట్ను నిర్వహించి అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ రికార్డుని చిరుకి అందజేశారు. ఆదివారం నిర్వహించిన ఈ ఈవెంట్లో చిరంజీవి ఎన్నో విషయాలను పంచుకున్నారు. చిన్నతనం నుంచే తనకు డాన్స్ అంటే చాలా ఇష్టమని, కెరియర్ తొలి నాళ్లలోనే తాను అందరి దృష్టిలో పడేందుకు ఈ డాన్సులు ఎంతగా ఉపయోగపడ్డాయో ఇలా ఎన్నో విషయాలను చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను గత 15 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే చిరంజీవి ఇంకా పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపించలేదు. కీళ్ళ నొప్పుల కారణంగా మెట్లు ఎక్కేందుకు కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన అమీర్ ఖాన్, సాయి ధరమ్ తేజ్ సహాయంతో మెట్లెక్కారు. చిరంజీవి ఇంత కష్టపడుతూ కూడా ఈవెంట్కి వచ్చి కార్యక్రమంలో అరగంటకు పైగా అనర్గళంగా మాట్లాడి అందరినీ రంజింపజేశారు. తన ప్రసంగంతో అందరినీ ఎంటర్టైన్ చేశారు అంటూ మెగాస్టార్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఈ ఈవెంట్లో పడిన కష్టం, స్పీచ్తో అందరినీ ఎంటర్టైన్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చిరంజీవికి గిన్నిస్ బుక్లో చోటు దక్కిన తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల నుంచి స్పందన వెల్లువెత్తుతుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తదితరులు చిరంజీవిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సినీ రంగం నుంచి దాసరి, ఎస్పీబీ, విజయ నిర్మల, రామానాయుడు, బ్రహ్మానందం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. డాన్సుల విషయంలో ఇలా గిన్నిస్ బుక్లో చోటు దక్కడం అనేది కేవలం చిరంజీవికి మాత్రమే దక్కిన గౌరవం అని చెప్పుకోవచ్చు.